నమస్కారం, నా పేరు శివ. ఈపీఎఫ్ న్యూస్ 5లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మనం తెలుసుకోబోతున్నామండి. అది వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటే చాలా మందికి ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ ఈపీఎఫ్ న్యూస్ 5లో వచ్చేసరికి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటిలో ముందుగా వచ్చేసరికి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. మనకి ఈపీఎఫ్ అనేది ఈరోజు మనకి బిగ్ న్యూస్ అని చెప్పేసి ఒక పోస్ట్ని అయితే రిలీజ్ చేసిందనమాట. ఈపీఎఫ్ ఇంట్రెస్ట్ రేటు ఈ యొక్క 2024-25 ఫైనాన్షియల్ సంబంధించింది 8.25%గా సెట్ చేసామని చెప్పేసి అయితే వీళ్ళు క్లియర్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. ఓకేనా. అయితే మనకి ఇంతకుముందు ఏంటంటే బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వాళ్ళు ఏంటంటే ఈ 8.25% రికమెండ్ చేశారు. సో ఇప్పుడైతే వీళ్ళు దీన్ని సెట్ చేశారన్నమాట, ఫిక్స్ చేశారు రేట్ని. సో ఏ క్షణాలైనా మనకి మన యొక్క ఈపీఎఫ్ ఖాతాలో ఇది క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. చాలామంది నడుతున్నారు ఈ యొక్క 2024-25 సంవత్సరం ఆర్థిక సంవత్సరం సంబంధించిన వడ్డీ ఎప్పుడు క్రెడిట్ అవుతుందని చెప్పేసి. సో త్వరలోనే మీ యొక్క అకౌంట్లో అయితే క్రెడిట్ అయితే ఛాన్స్ అయితే ఉన్నట్లయితే మనకి ఈపీఎఫ్ నుంచి ఒక వార్త అయితే వచ్చిందనమాట. ఓకేనా. సో మనం వెయిట్ చేయాలి. చెక్ చేసుకోండి, మీ యొక్క సంవత్సరం ఈపీఎఫ్ పాస్బుక్ అనేది చెక్ చేసుకోండి. సో ఈ న్యూస్ అనేది మనకి ఈ పోస్ట్ అనేది ఈరోజు అయితే మనకి రిలీజ్ చేసింది ఈపీఎఫ్. ఓకే. సో అట్లాగే ఆ తర్వాత పేరోల్ డేటా అండి. సో ఎప్పటికప్పుడు మనం చెప్పుకుంటూనే ఉన్నాము. ఓకే. సో ఇంతకుముందు మనం ఫిబ్రవరి 20 సంబంధించిన డేటా అయితే చూసాము. ఇప్పుడు మార్చి 2020 సంబంధించిన డేటా అనేది మనకి వీళ్ళైతే పోస్ట్ చేశారన్నమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఏంటంటే అరౌండ్గా కొత్త సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు, న్యూ మెంబర్స్ ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు 7.54 lakhs మెంబర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఎన్రోల్ చేసుకున్నారు. అప్రాక్సిమేట్లీ ఏంటంటే కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఫీమేల్ సబ్స్క్రైబర్స్, సో వాళ్ళు 2.08 lakhs గాను, అలాగే యూత్ 18 నుంచి 20 సంవత్సరాల వయసు మధ్య వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు 4.45 lakhsగా ఇక్కడైతే మనకి ప్రకటించడం జరిగిందనమాట. సో టోటల్గా మనకి 14.58 లక్షల మంది కొత్తగా యాడ్ అయినట్లయితే ఇక్కడ తెలుస్తుంది నెట్ మెంబర్స్ అనేవాళ్ళు. సో మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఆ తర్వాత చాలామంది అడుగుతూ ఉంటున్నారు ఈ యొక్క ఆటో క్లైమ్స్ గురించి. ఓకేనా. సో సార్ మాకు 3 daysలో సెటిల్ అయిపోతాయి కదా, 3 daysలో సెటిల్ అయిపోతాయి అంట కదా. సో కొత్త అప్డేట్ వచ్చిందని చెప్పేసి ఇప్పుడు క్లైమ్స్ అనేవి ఇంకా టైం తీసుకుంటున్నాయి ఎందుకు అని చెప్పేసి. ఓకేనా. అయితే ప్రస్తుతానికి ఏంటంటే ఎక్కువ మెంబర్స్ అనేవాళ్ళు మనకి క్లైమ్స్ అనేవి సబ్మిట్ చేస్తున్నారు అన్నమాట. అధిక మోతాదులో క్లైమ్స్ అనేవి వెళ్తూ ఉన్నాయన్నమాట. సో దాని కారణంగా ఏంటంటే క్లైమ్స్ అనేవి కాస్త టైం అయితే పడుతున్నాయి. ఆటో క్లైమ్ అయినప్పటికీ ఏంటంటే లెక్క ప్రకారం 3 days అయిపోవాలి, బట్ మనకి 10 days 25 days వరకు టైం పడుతున్నాయి. 25 days వరకు మీరు వెయిట్ చేయండి, మీ క్లైమ్ సెటిల్ ఆర్ రిజెక్ట్ అవుతుంది. ఓకే. అయితే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఏ క్లైమ్స్ అనేవి 3 daysలో అవుతాయి అని చెప్పేసి అయితే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, ఇల్నెస్ కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, మ్యారేజ్ సంబంధించిన ఈ పాలసీ గమనించుకుంటే కనుక సో ఆటో క్లైమ్స్ అనేవి అవుతాయి, 3 daysలో అవుతాయి. బట్ అన్ని ఆటో క్లైమ్స్ అవ్వు, కొన్ని మాన్యువల్గా అవుతాయి. బట్ ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు 70% క్లైమ్స్ అనేవి ఆటోమేటిక్గా క్లైమ్స్ అనేవి సెటిల్ అవుతున్నాయి. బట్ ఏంటంటే కొంచెం టైం పడుతున్నాయి, అది మాత్రం మీరు గమనించాలి. ఓకేనా. 3 daysలో అయిపోవు, కొంచెం టైం పడుతున్నాయి. ఓకే. సో ఆ తర్వాత పెన్షన్ సంబంధించిన చాలామంది ఏంటంటే అధిక పెన్షన్ గురించి, అలాగే ఈ మినిమం పెన్షన్ పెంచేశారంట కదా సార్, పెంచేశారంట కదా అని చెప్పి చాలామంది కామెంట్లు అడుగుతున్నారు అనమాట. అయితే ఇంతకుముందు మనకి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఇప్పుడు ఫిబ్రవరి 2025 23వ తారీఖునే వీళ్ళు ధర్నా చేశారండి ఈ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో. సో ప్రతి ఒక్కరు కూడా ఫిబ్రవరిలో ధర్నా చేశారు. ఓకేనా. సో ఈ ధర్నాలో వీళ్ళు కొన్ని డిమాండ్స్ అనేవి వినిపించారన్నమాట. ఓకే. సో మాకు ఏమేమి కావాలండి అని చెప్పేసి వీళ్ళైతే వినిపించారు. సో వాటిలో ఏంటంటే కనీస పెన్షన్ అనేది పెంచాలి. ఓకేనా. మినిమం పెన్షన్ పెంచాలి. అలాగే పెన్షన్స్ వాళ్ళ భాగస్వాములకు అంటే భార్యలకి కానీ భర్తలకు కానివ్వండి, సో వైద్యం అనేది ఉచితంగా ఇవ్వాలి అని చెప్పేసి అయితే క్లియర్గా ఇక్కడ వాళ్ళైతే అంటే ఈ డిమాండ్ అయితే వీళ్ళు వినిపించడం జరిగింది. అలాగే అధిక పెన్షన్ ప్రయోజనాలు ఉన్నాయి కదా, సో చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. సో వాటిలో తప్పును సరిదిద్ది సో వాటిని మళ్ళీ రీవెరిఫై చేయాలని చెప్పేసి అయితే వీళ్ళు డిమాండ్ చేశారు. ఇప్పుడు మనకి ఏంటంటే కొన్ని ఈ యొక్క హైయర్ పెన్షన్ సంబంధించిన అప్లికేషన్ కూడా ఈపీఎఫ్ తిరస్కరించింది. సో వీటి మీద కూడా వీళ్ళు వీటి మీద కూడా డిమాండ్ చేశారన్నమాట, ఇవన్నీ కూడా సరి చేయాలని చెప్పేసి. ఓకేనా. అధిక పెన్షన్ కూడా పెంచాలని చెప్పేసి. అయితే ఈ విషయంలో మనకి కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ గారు ఏంటంటే ఈ డిమాండ్లపై వీళ్ళు చేసిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో త్వరితగతిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వీళ్ళకైతే హామీ ఇచ్చారు. ఓకేనా. సో మేము త్వరగానే మీ హామీలు నెరవేరుస్తామని చెప్పేసి సో వీటి మీద ఒక ఫైనల్ డెసిషన్ తీసుకుంటామని చెప్పేసి అయితే ఆయన అయితే చెప్పారు. ఇప్పటివరకు కూడా ఎట్లాంటి అప్డేట్ అయితే రాలేదు. ఓకేనా. చాలామంది ఏంటంటే పెరిగిపోయింది అంటున్నారు. ఏ అప్డేట్ వచ్చినా మీకైతే చెప్తానండి. బట్ మన్సుఖ్ మాండవీయ గారు మాత్రం ఈ డిమాండ్లపై
త్వరితగతినే మేము చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి హామీ అయితే ఇచ్చారన్నమాట. ఓకేనా. సో చూశారు కదా. సో ఇవ్వండి మనకి ఈ న్యూస్ ఫైవ్లో వచ్చిన కొన్ని అప్డేట్స్. ఓకేనా. ఇంకా మీకు ఎట్లాంటి అప్డేట్స్ కావాలంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకే. సో ఈ విషయాలు అందరికీ తెలియాలని ఉద్దేశంతో చెప్తున్నాను. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే వీడియో కింద లైక్ ఉంది, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ విషయాలు మీరు బంధించుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాంట్లో ఆప్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.